అందరికీ వందనాలండి. ఈరోజు క్రీస్తు సంఘము అంటే ఏంటి, మనం ఏ సంఘంలో ఉన్నాం, క్రీస్తు సంఘం అంటే ఏంటి, ఈరోజు మనం పరిశీలించుకున్నట్లయితే క్రీస్తు చెప్పిన మాటలో మన ప్రభువైన మన రాజైన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఒకసారి మనం గమనించుకున్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో జాగ్రత్తగా వినండి. కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు యిర్మీయానియు లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచుండిరి. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న జనాలందరూ నా గురించి ఏమనుకుంటున్నారని చెప్తే, కొందరు యిర్మీయా అని, కొందరు ఏలియా అని, లేక యోహాననియు లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట అనిన తర్వాత అలా శిష్యులు తడుతున్నారు. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు అని అడిగాను. మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అప్పుడు పేతురు అన్నాడు. పేతురు ఏమన్నాడు? 16వ వచనంలో ఏమన్నాడు? పేతురు, నీవు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువి. నీవు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువి. జాగ్రత్తగా వినాలి. మీరు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువి అని ఆ మాట చెప్పాడు. ఆ మాట చెప్పంగానే యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట, బర్రి యోనా 17వ వచనం, బర్రి యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేరు. ఇక్కడ అన్నమాట మనం గమనించుకున్నట్లయితే, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేరు. నరులు క్రీస్తుని ఏమని బయలుపరుస్తున్నారో ఒకసారి మీరు పరిశీలించుకోండి. పేతురుకి పరలోకమందున్న తండ్రి ఏమని బయలుపరిచాడు? క్రీస్తు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని బయలుపరిచాడు. క్రీస్తు అన్నమాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట, ఈ సంగతి నీకు పరలోకమందున నా తండ్రి బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేరు. నరులు ఏమని బయలుపరుస్తున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఒకసారి పరీక్షించుకోండి. దాని తర్వాత 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. ఈ బండ మీద నా సంఘము కట్టుదును. బండ అంటే ఏంటి? బండ అంటే ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే యెషయా 51 మనం చూసుకున్నట్లయితే చూడండి. నీతిని అనుసరించి యెహోవాను వెతుకుచు నుండు వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితేరో దాన్ని ఆలోచించుడి. బండ అంటే ఏంటి అంటే, అబ్రహాము దేవునితో మాట, అబ్రహాముకి దేవునికి ఉన్న మాట. దాని కింద మనం యెషయా 51వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించుడి, మిమ్మును కనిన శారాని ఆలోచించుడి. ఇక్కడ బండ అంటే ఏంటి? మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, దానిని బండ అన్నారు. ఓకే, దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో చక్కగా ఉంది. ఈ బండ మీద నా సంఘము కట్టుదును, మరియు ఈ బండ మీద నా సంఘము కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువు నేరవని నేను చెప్పుచున్నాను. ఏ బండ మీద కడుతున్నాడు? పేతురు అన్న మాట అనే బండ మీద ఆయన సంఘం కట్టాడు. పేతురు అన్న మాట ఏంటంటే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు. ఇది క్రీస్తు సంఘం. క్రీస్తు అని సజీవుడు అయిన దేవుని కుమారుడిని ఎవరు తెలుసుకుంటారే అదే క్రీస్తు సంఘం. అంతేగాని తండ్రి బయలుపరిచేది యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని, తండ్రి బయలుపరిచేది కుమారుణ్ణి రక్షకుడిగా పంపించాడని. అయితే నరులు ఏం బయలుపరుస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి.
క్రీస్తు సంఘము అంటే పేతురు చెప్పిన మాట, ఆ బండ, ఆ మాట ఏంటంటే నీవు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువని. కాబట్టి ఈ విషయం మీ అందరికీ అర్థమైందని తలంచుకునిచున్నాను. మీకు నా ఛానల్ ఇష్టమైతే, నా ఛానల్ దేవుని ప్రేరేపించిన మాటలే నేను చెప్తున్నా కానీ నా సొంతంగా ఏది నేను చెప్పట్లేదు. క్రీస్తు సంఘము అంటే మీకు వివరణ ఇచ్చాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఉపయోగం లేదు, కానీ నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు త్వరగా వస్తాయి. ఎతుక్కోవాల్సిన అవసరం లేదు, త్వరగా వస్తాయి. అందువల్ల సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయని చెప్పి నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను.